హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబాస్ట్ ఫుడ్స్. మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బాగా కడిగినటువంటి ఒక కట్ట చుక్కకూర, ఒక కట్ట కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పెద్ద ఆనియన్, 2 రెడ్ చిల్లీస్, 1 స్పూన్ జీలకర్ర, 1 మొత్తం ఎల్లిగడ్డ కలిపి దంచి పెట్టుకున్నటువంటి ముద్ద, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, 1 కప్పు పెసరపప్పు. ఇప్పుడు గిన్నెలో 1 కప్పు పెసరపప్పు మొత్తం వేసి 1 గిన్నె పెసరపప్పుకి 3 గిన్నెలు వాటర్ వేయాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లము, 1/2 స్పూన్ పసుపు, ఇంకా బాగా కడిగినటువంటి చుక్కకూర మొత్తం దాంట్లో వేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి. ఈ కర్రీ మనం మట్టి పాత్రలో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేయండి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న గిన్నె స్టవ్ పైన పెట్టుకోండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ఆవాలు వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లో మనం దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిగడ్డ, జీలకర్ర ముద్దను వేసుకోవాలి. ఎల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచొద్దు. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దాంట్లో ఎండుమిర్చి, ఇంకా 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసి కలపండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర వేసి కలపండి. కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మరుగుతున్నటువంటి పప్పులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చుక్కకూర పప్పు రెడీ. ఈ కర్రీ రైస్తో కానీ, చపాతీ, పూరితో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. మీరు మార్నింగ్ బిజీ టైంలో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.